హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం దేవ్ సి ప్లస్ ప్లస్ సి సాఫ్ట్వేర్ ఎలాగ డౌన్లోడ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడైతే క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన ఎమ్మట్లోనే మనకి దేవ్ సి ప్లస్ ప్లస్ అని టైప్ చేయాలి. డిఈవి సి ప్లస్ ప్లస్ అని ఎంటర్ చేసిన ఎమ్మట్లోనే మనకి ఇక్కడ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనం సెకండ్ వెబ్సైట్ చూసుకుంటే ఇక్కడ డిఈవి సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్ అని ఒక వెబ్సైట్ ఏమైతే ఉంది, సోర్స్ ఫోర్ కానీ అది అది దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన ఎమ్మట్లోనే మనకి గ్రీన్ కలర్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసిన ఎమ్మట్లోనే మనకి 2 seconds వెయిట్ చేసిన ఎమ్మట్లోనే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఇవ్వండి, డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయిన ఎమ్మట్లోనే మనకి మ్యాకే ఫ్రీ స్కాన్ చేసింది. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగలలోనే ప్లీజ్ వెయిట్ సెటప్ మనం సెటప్ చేయాలి. దీని అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇందులో అయితే మనం ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే నొక్కిన తర్వాత ఐ అగ్రీ, ఈ అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేయాలి. అగ్రీ చేసిన తర్వాత నెక్స్ట్ కొట్టాలి. ఆ తర్వాత అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. దీంట్లో ఇన్స్టాల్ నొక్కగానే మనకి ఫైల్స్ అన్నీ అయితే ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. దానికి సంబంధించిన ఫైల్స్ దేవ్ సి ప్లస్ ప్లస్లో ఉండే ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. అంటే కోడింగ్లో యూజ్ చేసే ఫైల్స్ అన్నీ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. గేమ్ ఇన్స్టాల్ అవ్వవు. ఇన్స్టాల్ అయిపోయినట్లోనే మనం ఫినిష్ నొక్కేయాలి. ఫినిష్ నొక్కిన తర్వాత మన కలర్స్ ఇవన్నీ సెట్ చేసుకోమని చూపిస్తుంది. ఇదంతా తర్వాత సెటప్ చేద్దాం. నెక్స్ట్ అయితే కొట్టేద్దాం. ఫస్ట్ అయితే నెక్స్ట్ ఓకే కొట్టినమ్మట్లోనే మనకి ఈ దేవ్ సి ప్లస్ ప్లస్ హోమ్ పేజ్ అయితే ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మనం ఫైల్ పెట్టాలి. ఫైల్లో న్యూ ఫైల్ అయితే ఓపెన్ చేయాలి. అయితే lelan.c అని ఓపెన్ చేద్దాం. lelan.c ఓపెన్ చేయగలనే మనకి ఇట్లయితే వచ్చింది కదా. దీంట్లో మనం కలర్స్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడం కోసం టూల్స్ అనే ఆప్షన్ మీకు పైన కనపడతా ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగలనే ఎడిటర్ ఆప్షన్స్ మీదకి వెళ్ళగలనే మనకి ఇక్కడ ఒక జనరల్ అని, ఫాంట్ అని, కలర్స్ అని వస్తూ ఉంటాయి. ఫాంట్లోకి వెళ్ళిపోతే మనకి సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. మనం ఇది ఒక 20 పెట్టుకుంటే చాలు. ఫాంట్ కావాలంటే యూజ్ కస్టమ్ ఫాంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే కనుక మీరు ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవచ్చు. నేనైతే డిఫాల్ట్ ఫాంట్ ఉంచేస్తున్నాను. ఇంకా మీరు కలర్స్లోకి వెళ్తే కనుక మీరు ఇక్కడ థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సెలెక్ట్ థీమ్స్, మీరు ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన థీమ్ ఇక ఇట్లాంటి ఓషన్, విజువల్ స్టూడియో, మ్యాట్రిక్స్, జిఎస్ఎస్ హ్యాకర్, ఇంకా చాలానే థీమ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు కస్టమ్ థీమ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ అనే ఆప్షన్ మీద మీకు కావాల్సిన కలర్ సెలెక్ట్ చేసుకొని మీకు దేనికి క్యారెక్టర్కి ఏ కలర్ కావాలి, ఫ్లోట్కి ఏ కలర్ కావాలి, అనే సింబల్కి ఏ కలర్ కావాలి, అవన్నీ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ దానికి బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జిఎస్ఎస్ హ్యాకర్ ఇక్కడ మీరు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అని కొట్టేస్తే అవి సేవ్ అయిపోతాయి. ఇంతే ఫ్రెండ్స్, దేవ్ సి ప్లస్ ప్లస్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.